హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే చాలా రుచిగా మిరపకాయ బజ్జీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మా ఇంటి దగ్గర బండి మీద అందరూ ఈ బజ్జీలను ఎగబడి మరీ తింటారండి. అంత రుచిగా చాలా బాగుంటాయండి. క్రంచీగా వేడి వేడిగా చాలా బాగుంటాయి. నేను చెప్పే ఈ టిప్స్తో చేయండి. మీరు బయట కొనే బజ్జీ టేస్ట్ వస్తుందండి. హైజీనిక్గా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట వేడి వేడిగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. ఇన్నాళ్ళుగా తెలియని ఈ చిట్కాతో చేస్తే సూపర్గా వస్తాయి. మళ్ళీ ఆలస్యం చేయకుండా మిరపకాయ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. మీరు కాస్త హైట్ తక్కువ ఉన్నదైతే తీసుకోండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి దీంతోనే చేస్తున్నానండి. ఇలా చాలా పొడుగు ఉన్నాయి కాబట్టి కింద కొద్దిగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న భాగాన్ని మనం వేస్ట్ చేయకుండా కర్రీలో ఇలా మనం గ్రైండ్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు స్పైసీగా తినే వాళ్ళైతే, నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి లోపల ఉన్న ఇత్తులను తీసుకుంటున్నానండి. ఇలా మనం చాకుతో కట్ చేసుకుంటే లోపల ఇలా మనం ఈజీగా తీసుకోవచ్చండి. స్పైసీగా తినే వాళ్ళకైతే తీసే అవసరం ఉండదండి. ఇలా నేను అన్నీ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను ఇలా బజ్జీ మిరపకాయలు కట్ చేసుకొని మధ్యలో నుంచి ఇలా కట్ చేసి ఘాటు పెట్టుకొని అన్నిటినీ ఇదే విధంగా లోపల ఉన్న ఇత్తుల్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా పెట్టుకుంటే బయట కొనే బజ్జీలు ఎలా ఉంటాయో అదే టేస్ట్ వస్తుందండి. చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకోవాలండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఒకవేళ మీరు ధనియాల పొడి లేని వాళ్ళు మీరు వాము పొడి అయినా వేసుకోవచ్చండి. దీంట్లో ఇలా రెండు బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఇలా మసాలాని మనము ఇలా మిర్చిలో పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా ఇలా కొద్దిగా పెట్టుకోవాలి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మీరు నేను చెప్పే విధంగా ఈ చిట్కాతో చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి బజ్జీలు అనేవి. అంత సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా మసాలా మొత్తం స్టఫ్ చేసుకొని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ 1/2 kg వరకు శనగపిండి తీసుకోవాలండి. ఇది కప్పు మెజర్మెంట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా తీసుకోవాలండి. నేను మెజరింగ్ కప్లో 1/2 కప్పు ఉంటుంది కదండి, దాంతో 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు లేదంటే తక్కువ తినేవాళ్ళు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్గా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువ వేయొద్దండి. ఒకవేళ స్కిప్ చేసినా పర్వాలేదు పసుపు అయితే. ఇప్పుడు వంట సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల చాలా బాగా పొంగుతూ లోపల వరకు కూడా బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి మసాలాలు వేసే అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేస్తే కూడా చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర అయితే ఎంతో ఫేమస్ అయిన బజ్జీలు అండి ఇవైతే. ఇలా 1 టీ స్పూన్ దాకా వాము తీసుకొని ఇలా వామును కాస్త నలిపి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. పిండి పల్చగా అయిపోతే మనకు బజ్జీలు సరిగా రావండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము ముందుగా అయితే కాస్త గట్టిగానే మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటాయండి. పైన క్రంచిగా సూపర్గా ఉంటాయండి. లోపల కూడా పిండి లేకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు చూడండి పిండిని ఇలా మనం బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయండి.
మీకు ఇక నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మిక్స్ చేసుకున్న తర్వాత. కానీ ఇలా ఒకసారి బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా మనము బజ్జీలకు పర్ఫెక్ట్ పిండి అండి. చూడండి ఇలా వేలికి మనం ఇలా పిండి డిప్ చేస్తే ఇలా రావాలండి. కోట్ అయ్యే విధంగా ఉండాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గ్లాస్లో తీసుకోవాలండి. ఇలాంటి చిట్కా మనము చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి బజ్జీలు అనేవి. ఇలా గ్లాస్లో మొత్తం పిండిని మనం వేసుకోవాలండి. మీరు స్టీల్ గ్లాస్లో అయినా వేసుకోవచ్చండి పిండి మొత్తాన్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బజ్జీలను ఇలా తీసుకొని లోపల ఇలా డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకుంటూ మనము బజ్జీలను ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇలా మనము డిప్ చేసిన తర్వాత సైడ్కి ఇలా కాస్త రుద్ది మనము ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు బజ్జీ అనేది లోపల వరకు చాలా బాగా వేగుతుందండి. లైట్గా ఇలా రుద్దేసి మనం ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా 1 బై 1 బజ్జీలను వేసుకోవాలండి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అవుతాయండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. చాలా క్రంచీగా వస్తాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. కలర్ ఎంత బాగా వచ్చిందో ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా బజ్జీలను వేసుకోవాలండి. ఇలా మనం గ్లాస్లో పిండి వేసుకొని చేసుకుంటాం కాబట్టి చాలా బాగా వస్తాయండి. తక్కువ పిండితో మనం ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చండి. అంత రుచిగా ఉంటాయండి. ఇదే విధంగా అన్నిటినీ 1 బై 1 ఫ్రై చేసుకొని మనం ఇలా జాలి గరిటెలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చి చాలాసేపు క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ బజ్జీని స్టఫ్ బజ్జీలా చేసుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ అన్ని బజ్జీలను ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనము బజ్జీని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. చాకుతో మధ్యలో కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఈ ఆనియన్ని మనం ఇలా మధ్యలో వేసుకోవాలండి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మిర్చి బజ్జీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. రుచి చూస్తే 1కి 4 తినేస్తారండి. అంత బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.